హక్కు రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. అది హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. ఎందుకంటే భారత పౌరునిగా మనం ఒక ఎలక్షన్ అని వచ్చినప్పుడు మనకి రాబోయే తరానికి కానీ మన సమాజానికి మంచి జరగాలి అని అంటే మనం ఓటు హక్కును వినియోగించుకొని సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకుని మనకి కావలసిన అభివృద్ధిని మనం సాధించడానికి ఈ ఓటు చాలా చాలా ముఖ్యమైన విషయం. నాకు తెలిసి ఏంటంటే ఇలాంటి సిటీస్లో ఇన్ జనరల్గా చదువుకున్న వారు కూడా మనం వేయిపోతే ఏమవుతుంది, అది కరెక్ట్ కాదు, చాలా తప్పది. ఒక్క ఓటు కూడా లెక్కే. అందుకని దయచేసి మరి ముఖ్యంగా చదువుకున్న వారందరూ పక్కవారికి సహాయం చేసి వారందరినీ తీసుకొచ్చి ఓటు హక్కుని వినియోగించుకునేటట్టుగా చేయాలనేది నా అభ్యర్థన మీ అందరి ముందు. చిన్నది ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నప్పుడే టీకాలు ఎందుకు వేయిస్తాం? ఎందుకనంటే ఫ్యూచర్లో ఆ పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. ఓటు కూడా అలాంటిదే. ఓటు వేస్తే రాబోయే తరానికి, రాబోయే కాలానికి చుట్టూ ఉన్న ఆ నలుగురికి మంచి జరుగుతుంది. మీలో అందరూ కూడా చక్కగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడ ఓటు హక్కు ఎలా ఉంది సార్? 2000 మంది ఉన్నారు. అందుకని కొంచెం నేను కూడా నేను చెప్పేది కూడా ఎందుకనంటే అందరూ ఇన్స్పైర్ అయ్యి దయచేసి రండి ప్లీజ్, దయచేసి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి ప్లీజ్. యాక్చువల్గా మీకు తెలిసి యువత అని అడుగుతున్నారు మీరు, ఇంకా రాలేదు అని. నాకు తెలిసి ఇప్పుడు 10:30 అంటే డెఫినెట్గా ఇవాళ హాలిడే కాబట్టి, కుర్రాళ్ళు కాబట్టి కొంచెం ఆలస్యంగా లేచి రెడీ అయ్యి వస్తారనేది నా నమ్మకం. ఒకవేళ కాకపోయినట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యూత్, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ దయచేసి లేవండి. ఇంకా టైం ఉందని నేను చెప్పాను. సాయంత్రం 5 గంటల దాకా టైం ఉంది, అది నిజం. కానీ నా మాట విని మీరు లెగిసి మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి మీరు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని పర్సనల్గా నాన్నకు ప్రేమతో మీకు ఎంత ప్రేమగా చెప్పానో అంత ప్రేమగా మీ అందరికీ చెప్తున్నా. యూత్ మరి పర్టికులర్గా ఎడ్యుకేటెడ్ మీరందరూ చక్కగా చదువుకుని అద్భుతమైన ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు అవన్నీ చేస్తున్న వారుగా మీరందరూ పక్క వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలని నా మనవి. దయచేసి రండి ప్లీజ్, ఓటు వేయండి. పర్ఫెక్ట్, వెరీ క్లీన్ అండి, వెరీ క్లీన్. మీరు అక్కడ చూస్తేనే తెలుస్తుంది. మరి ముఖ్యంగా పోలీస్ వారు కానీ అక్కడ డిసిప్లిన్ కానీ లోపల బూత్ దగ్గర నీట్నెస్ కానీ మీరు అది అబ్జర్వ్ చేసి మీరు కొన్ని షార్ట్స్ వేయచ్చు కూడా, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా అద్భుతంగా. ఒక ఇంట్లో మన సొంత ఇంట్లోకి వెళ్ళి మనం ఓటు వేసి వచ్చినంత హాయిగా నాకు అనిపించింది. నేను, నా భార్య, మా అబ్బాయి బాలాజీ ముగ్గురు ఓటు హక్కు వినియోగించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి రండి, ఓటు వేయండి ప్లీజ్. అయితే ఇంకోటి ప్రధానంగా సార్వత్రిక ఎన్నికలతో కంపేర్ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చినప్పటికీ ఓటింగ్ శాతం మొదటి నుంచి కూడా తక్కువ వస్తుంది. ఏంటి వైరుధ్యాలు? ఇది సరదా చెప్పాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్లో నేను పాల్గొన్నప్పుడు కూడా ఓటింగ్ శాతం ఎందుకనో మన వాళ్ళు ఇదేనండి, ఈ సైకాలజీలోంచి మీరంతా బయటికి రావాలి. ఎందుకనంటే మనం ఒక్కళ్ళం ఓటు అయిపోతే ఏమవుతుంది, వాళ్ళంతా వేస్తారుగా. వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా మీరే వాళ్ళు. దయచేసి మీరు రండి, మీరందరూ రండి, ఓటు వేయండి. అప్పుడు న్యాయంగా ఉంటుంది. మీరు న్యాయమైన కోరిక రేపు జరుగుతుంది. మనం ఓటే వేయకోకుండా అడిగే హక్కు మనకి ఎక్కడుంది? సో ప్లీజ్ కమ్. అయితే మీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు మీకే ఓటింగ్ రాలేదు, మరి ఇప్పుడు రాలేదు అంటాను కాదు. నేను పాల్గొన్న ఎలక్షన్లో హయ్యెస్ట్ 296 అంటే దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఇన్ ఫస్ట్ టైం ఇన్ మా ఎలక్షన్స్ అనమాట. సో అక్కడ హయ్యెస్ట్గా తెప్పించుకున్నాం. ఇక్కడ కూడా హయ్యెస్ట్గా వచ్చి అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా. సార్, సినిమా వాళ్ళు చెప్తారు కానీ అమలు చెయ్యరు, అంటే
ఎక్స్పెక్ట్ కొంతమంది తప్ప, చాలా మంది మెజారిటీ వాళ్ళు. నన్ను చూసి అంటున్నారా మీరు మీరు తప్ప మీరు ఒకటే. నేను తప్ప అనేది లేదు. నేను చెప్పేది, నేను రిక్వెస్ట్ చేసింది ఇప్పుడు దాకా కూడా అదే బ్రదర్. ఏంటంటే ఇన్ ద సెన్స్ సినిమా ఏమండి, ఇప్పుడు మామూలుగా ఉన్నవాళ్ళు ఏదైనా చేస్తే గబుక్కుని తెలియదు ఎవరికి. ఇప్పుడు నేను ఓటు వేయడానికి వస్తే మీరందరూ, నా సోదరులందరూ మీరందరూ వచ్చారు. సో ఐ లవ్ టు సీ యూ ఆల్. అట్లాగే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి పక్క వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. అందుకని సినిమా వాళ్ళు ఇందులో ఎక్స్క్లూజివ్ ఏం కాదు. నేను మా ఆవిడ రెడీ అయ్యేటప్పుడు కొంచెం ఆలస్యం, బట్ ఏం చేస్తాం, ఇన్ జనరల్గా అయితే నేను 8ంటికి వచ్చి వేసేస్తాను ఓటు. సో అందుకని గో వినేశాడు అతను ఎవరు. సో బీ హ్యాపీ. బాధ్యతలను మాత్రం మర్చిపోకండి ఎప్పుడు. రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎంత సరదాగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రండి, ఓటు వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.